ఇక్కడుండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్తాను. అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. నేను నేర్చుకున్న విషయాలు మళ్ళీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను. ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. మాతృదేవో భవ, మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి, జన్మనిచ్చింది తల్లి. అందుకే నేను ఒక టీచర్స్ దీంట్లోకి పోతే, పేరెంట్స్ దీనికి పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు, కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు. అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా. నేను కూడా మిస్ అయ్యాను, కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం. తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ, తండ్రి. తల్లి తండ్రి ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ, టీచర్. నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వస్తుంది.